హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. జనరల్గా బ్యూటీ పేజెంట్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే మిస్ ఇండియా కానీ, లేకపోతే మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ, ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ వీటిలన్నింటికి డిఫరెంట్గా ఒక బ్యూటీ పేజెంట్ అయితే ఈ మధ్యన జరిగింది. అదే మిస్సెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ అనమాట. సో హైదరాబాద్ నుంచి వెళ్ళిన రాధికా నాయుడు గారు మిస్సెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుని అయితే అక్కడ అందుకోవడం అనేది జరిగింది. సో ఇది జస్ట్ నాట్ ఓన్లీ బ్యూటీ పేజెంట్, దీని వెనకాల ఒక నోబుల్ కాజ్ కూడా ఉంది. సో మరి ఈ బ్యూటీ పేజెంట్ ఏంటి, దాని వెనకాల ఉన్న నోబుల్ కాజ్ ఏంటి, సో ఆవిడ ఈ క్రౌన్ గెలవడానికి ఆవిడ తీసుకున్న స్ట్రగుల్స్ ఏంటి, ఇలాంటి విషయాలని మనతో డిస్కస్ చేయడానికి రాధికా నాయుడు గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో రాధికా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్, థ్యాంక్స్ అండి. యా, యాక్చువల్గా బేసిక్గా ఇలాంటి బ్యూటీ పేజెంట్ కానీ ఇలాంటి వాటికి ఏంటంటే పెళ్లి కాకముందు చాలా స్కోప్ ఉంటుంది. బట్ మీరు మిస్గా ఉన్నప్పుడు మిస్సెస్ అయిపోయిన ఈ ఆపర్చునిటీ అనేది మిస్సెస్ అయిన తర్వాత సాధించుకున్నారు కదా. సో మరి ఇలాంటి వాటికి ఈ టైంలో కావాలంటే కనుక ఫ్యామిలీ సపోర్టు ఇదంతా కూడా ఉండాలి కదా. సో మరి ఎలాంటి సపోర్ట్ ఉంది అసలు ఇలాంటి వాటికి ప్రిపేర్ అవడానికి ఎలా మీరు స్టార్ట్ అయ్యారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ, బికాస్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇంతవరకు జర్నీ చేయలేను. సో కమింగ్ టు ద జర్నీ, నేను ఇక్కడ వరకు ఎలా ట్రావెల్ చేశాను అంటే, యాక్చువల్లీ నాకు ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అండి. లైక్ ఫస్ట్ నుంచి కూడా మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉండింది. బట్ ఐ గాట్ మ్యారీడ్, బీటెక్ అయిపోగానే మ్యారేజ్ అవ్వడము, తర్వాత కిడ్స్ అని, సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాము ఆబ్వియస్గా. అండ్ దెన్ తర్వాత ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్. I did my MTech computers from JNTU. అండ్ తర్వాత వచ్చేసి నేను లైక్ ప్యాషనేట్ ఉన్నా కూడా నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, అంటే కెరియర్ని దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలమా ఏంటి అని ఒక కైండ్ ఆఫ్ థాట్లో ఉండేదాన్ని. బట్ నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసినప్పుడు ఆ పోస్ట్లో ఈ ప్యాజెంట్ గురించి నేను అడ్వర్టైజ్మెంట్ చూసాను. దట్ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఎందుకు అంటే ఇది ఒక నోబెల్ కాజ్తో స్టార్ట్ అయింది. సో దట్ వాజ్ చాలా అమేజింగ్ అనిపించింది నాకు. సో నేను ఎందుకు నా సెకండ్ కెరియర్ని ఈ ప్యాజెంట్తో స్టార్ట్ చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఆడిషన్స్కి వెళ్ళాను. సో జనరల్గా పేజెంట్స్ అన్నీ కూడా, బ్యూటీ పేజెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఇలాంటి వాటికి ఉంటాయి. కానీ బట్ ఒక స్కిన్ డొనేషన్ అనేది ఒకటి ఉంది. దాన్ని అవేర్నెస్లోకి తీసుకొస్తే చాలామంది యాసిడ్ అటాకర్స్ కానీ, లేదంటే ఏదైనా కారణాల వల్ల ఇదైపోయిన వాళ్ళకి మళ్ళీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ కానీ, మళ్ళీ రీస్టార్ట్, వాళ్ళ లైఫ్ కూడా రీస్టార్ట్ అవుతుంది కదా అనేది ఒక నోబెల్ కాజ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాజ్ గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏమనిపించింది? వాట్ ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్? ఓకే, యాక్చువల్గా చెప్పాలి అంటే నేను చిన్నప్పుడు ఒక యాసిడ్ అటాక్ సర్వైవర్ని ఒకళ్ళని చూశాను. నాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు ఉండేవాళ్ళు. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో తను వచ్చేసి సడన్గా ఒకసారి తను ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని సిచ్యువేషన్లోకి వచ్చేసారు. సో నేను చాలా చిన్నదాన్ని కాబట్టి అప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఏంటనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. సో వైల్ గ్రోయింగ్ అప్ నేను ఏం చేయలేని సిచ్యువేషన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో నేను కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ తర్వాత నేను వరంగల్లో యాసిడ్ అటాక్స్ కానీ కొన్ని యాసిడ్ అటాక్స్కి చూసిన తర్వాత నేను అనుకునేదాన్ని, వీళ్ళకి మనం వాళ్ళకి లైఫ్ ఇవ్వగలుగుతాం, కానీ వాట్ అబౌట్ ద స్కిన్? ఆ బ్యూటీని వాళ్ళు తిరిగి పొందలేరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లైఫ్ వీ కెన్ గివ్. వాట్ అబౌట్ దట్ స్కిన్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. బట్ స్కిన్ డొనేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అనే విషయం అంటిల్ అండ్ అన్లెస్ నేను ఈ ప్యాజెంట్లోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. బట్ అది విన్న తర్వాత నాకు చాలా నేను స్టార్ట్ చేయాలి, ఐ వాంట్ టు ప్రమోట్ దిస్, నేను ప్రమోట్ చేయాలి దీన్ని అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి నేను ఇందులోకి రావడం జరిగింది. యాక్చువల్లీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ కూడా ఉన్నారు. ఐటీ జాబ్ అంటేనే బేసిక్గా చాలా స్ట్రెస్ఫుల్. దట్ టు యు ఆర్ ఏ టీమ్ లీడర్ ఇన్ దట్. సో మనం వర్క్ చేయడమే కాదు, మనం వర్క్ చేసే వాళ్ళు, మనకి ఎవరైతే రిపోర్టింగ్ ఉన్నారో వాళ్ళందరి వర్క్స్ కూడా మానిటర్ చేస్తుండాలి. మరి ఇంత ఆక్యుపైడ్గా ఉండి మళ్ళీ అసలు దీనికంటే రావడానికి టైం ఎక్కడ కుదిరింది? మీకు ఎక్కడ టైం ఎలా సెట్ చేసుకున్నారు దానికి? అంటే చెప్పాలి అంటే యాక్చువల్లీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే టైం అనేది మనం మేనేజ్ చేయగలుగుతామండి. దట్స్ నాట్ ఏ మ్యాటర్. ఇప్పుడు నేను ఐటీ ప్రొఫెషన్లో వర్క్ చేస్తూ మీరు అన్నట్టుగా 2 కిడ్స్ తోటి ఆ ప్రొఫెషన్ని మేనేజ్ చేస్తూ కిడ్స్ని చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం నేను హైదరాబాద్ మా ఫ్యామిలీ చూసుకోవడం, తిరగడం, ఇదంతా చేస్తూ కూడా ఇది చేయగలనా అని నేను కూడా ఒక టైంలో డిసప్పాయింట్మెంట్ వచ్చింది నాకు. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ డిటర్మైన్డ్, మీకు నిజంగా ఆ ప్యాషన్ ఉంటే వీ కెన్ డూ ఇట్ అండి. ఎందుకంటే నేను ఆఫ్టర్ మై వర్క్
ఆఫ్టర్ ఐ లాగ్ అవుట్ ఫ్రమ్ మై వర్క్, నేను ఆఫ్టర్ 10 తర్వాత ఎందుకంటే మోడలింగ్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఆ ర్యాంప్ వాక్ కానీ ఆ ఫిజిక్ కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంతకు ముందు కూడా ఇదే ఉండేరా మీరు ట్రాన్స్ఫార్మ్ అయినా వెయిట్ లాస్ లాంటివి అన్నా? అంటే యూజువల్గానే నేను కొంచెం మెయింటైన్ చేస్తాను, యూజువల్గానే మెయింటైన్ చేస్తాను. బట్ ఈ ర్యాంప్ వాక్ ఇవన్నీ నాకు కొత్త అండి ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఐ ప్రాక్టీస్డ్ ఎ లాట్. నాకు వచ్చిన ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఆఫ్టర్ ద ఆడిషన్స్ ఐ హ్యావ్ గాట్ ఆల్మోస్ట్ 3 months ఆఫ్ టైమ్ ఫర్ ద ఫైనల్స్. ఈ 3 months ఆఫ్ టైంలో నన్ను నేను చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా. అంటే ద వే ఐ వాక్, ఎలా మాట్లాడాలి, ప్యాజెంట్ అంటే ఏంటి, అసలు ఎలా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఇన్ దిస్ జర్నీ. సో నేను చాలా ప్రాక్టీస్ చేశాను అండ్ హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పేస్ ఆఫ్ అండి. సో దట్ ఈస్ వై ఐమ్ హియర్, లైక్ యూనో మాట్లాడుతున్నాను మీ అందరితో ఇలాగ ఒక టైటిల్ని విన్ అయ్యి. సో ఆఫ్టర్ లాగౌట్ అయిన తర్వాత నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేసేదాన్ని. 10 గంటల కంటేనే బేసిక్గా అది ఒక కొంచెం హార్డ్ టైమ్. మరి ఆఫ్టర్ దట్ అంటే ఇంకోటి ఏంటంటే మీరు వేరే యాక్టివిటీస్ అంటే ఓకే, బట్ బ్యూటీ అనేది ఏంటంటే మన ఫేస్ మీద కనబడిపోతూ ఉంటుంది. మనం అంటే ఆ వర్క్ స్ట్రెస్ కానీ లేదంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి ఆఫ్టర్ 10 అయిన తర్వాత కూడా అంటే దానికి ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఫాలో అవుతూ ఉండేవాళ్ళ, లేకపోతే ఏదన్నా దానికి సపరేట్ ఎవరి దగ్గర సజెషన్స్ లాంటివి అని తీసుకున్నారు? ఎలా మేనేజ్ చేస్తారు? సజెషన్స్ అని కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్. సో మెయింటైన్ చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సో ఆ మెయింటెనెన్స్కి ఇంకొంచెం ఎడిషనల్ టిప్స్ యాడ్ చేసుకున్నాను ఓన్గా. యూట్యూబ్లో చూడడం కానీ లేకపోతే లైక్ ఏదైనా అడ్వైజ్, అంటే అడ్వైజ్ అని కూడా కాదు, యాక్చువల్లీ ఓన్గా కొన్ని చేయడము. ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ చేసుకున్నాను. బికాజ్ ఆ ర్యాంప్ వాక్కి ఆ డ్రెస్సెస్కి మనం సూటబుల్గా కనిపించాలి కదా. అఫ్ కోర్స్ మనం మిసెస్ కేటగిరీ అయినా కూడా ఏదైనా చేస్తే 100% చేయాలనేది ఫస్ట్ నుంచి నాకున్న ఒక మెయిన్ మోటో అండి. సో ఐ డిడ్ మై 100%. అదే మీరు అన్నారు కదా ఇంత హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, అంటే హార్డ్ వర్క్ అనే దాంట్లో ఏంటంటే మళ్ళీ ఆప్షన్స్ ఉండవు. 20% చేశాను, 50-60% అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మీరు చేసే హార్డ్ వర్క్ మీరు చెయ్యండి. రిజల్ట్ అనేది అది ఓకే, బట్ కాకపోతే ఏంటంటే మన ఎఫర్ట్స్ అనేది మాత్రం 100% ఉంటేనే హార్డ్ వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎఫర్ట్స్ నేను పెట్టాను బికాస్ ఆఫ్ నాకు ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను పెట్టగలిగాను. అయితే మీరు చెప్పారు ఐటీ ప్రొఫెషన్ ఇదంతా ఓకే, మరి అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్లో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంత అంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా అయితే అవసరమో ఆఫీస్ సపోర్ట్ కూడా అవసరం అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అంటే మీరు ఇక్కడ కాదు పైగా జరిగింది, ఇది చెన్నైలో జరిగింది, ట్రావెలింగ్ కానీ లేదంటే అక్కడ ఇన్ని రోజులు కావాలంటే ఇప్పుడు ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి, అక్కడేమో మీకు జరిగేవన్నీ అక్కడ జరుగుతుంటాయి కదా. సో మరి ఆఫీస్ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? అంటే యూజువల్గా నేను నా ఆఫీస్ వాళ్ళకి అంటే చెప్పాను, బట్ ఎలా అంటే లైక్ ఫైనల్స్కి వెళ్ళే ముందు ఐ హ్యావ్ అంటే లైక్ నేను హైబ్రిడ్ వర్క్ మోడ్ అనేది నాకు కొంచెం యూజ్ అయింది, ప్లస్ పాయింట్ అయింది హైబ్రిడ్ వర్క్ మోడ్ అవ్వడం వల్ల. సో ఐ యూజ్ టు ట్రావెల్ టు హైదరాబాద్ అండ్ మా నేటివ్ ప్లేస్కి వెళ్ళడము. వీకెండ్స్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై క్యాబ్జెమినీ ఎంటైర్ టీమ్ హూ సపోర్టెడ్ మీ, నాతో ఉండి నా జర్నీలో, అండ్ దే ఆల్ విష్డ్ మీ లైక్ నువ్వు డెఫినెట్గా టైటిల్ విన్ అవుతావు అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఇచ్చారండి. 100% నా టీమ్మేట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. అయితే ఏంటంటే యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు హూ సపోర్టెడ్ మీ అనేది, అంటే ఎక్కువ మొత్తం టోటల్గా ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండదు మనకి. కొంత సపోర్ట్ ఉంటుంది, కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది. నువ్వు చేయగలవు అని కొంతమంది అంటే నువ్వు చేయలేవు, ఈ వయసులో నీకు అవసరమా, లేకపోతే ఈ స్టేజ్లో నీకు అవసరమా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో మరి ఈ నెగిటివిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయగలం ఎఫర్ట్స్ పెట్టడం అనేది తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివిటీ నుంచి బయటపడడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ నెగిటివిటీ అంటే యాక్చువల్గా నేను మోడలింగ్కి వెళ్తాను, నాకు ఇట్లా ప్యాషన్ ఉంది అనేది నేను చెప్పినప్పుడు కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయిన పీపుల్ కూడా ఉన్నారు. బట్ నేను రియల్గా చెప్పాలి అంటే నేను అదర్స్ గురించి ఎక్కువ బాదర్ చెయ్యనండి. నాకు నా ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసినప్పుడు వై షుడ్ ఐ స్టాప్ మై సెల్ఫ్ అనేది నా మోటో. సో మా హస్బెండ్ సపోర్ట్ తోటి, మా ఇన్లాస్ సపోర్ట్ తోటి, మై పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత ప్యాషనేటో. జస్ట్ బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ జాబ్ కెరియర్ వైజ్గా నేను ముందుకు వెళ్ళలేకపోయానని వాళ్ళకి తెలుసు. నా మీకు ఆపర్చునిటీ వచ్చింది, జస్ట్ యూటిలైజ్ ఇట్ అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్. ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్, బట్ వాళ్ళు అంటే ఎలా మాట్లాడారు అంటే వెళ్ళి అక్కడ గెలవగలవా, వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఓడిపోతే ఐ మీన్ నీకు టైటిల్ రాకపోతే చాలా డిసప్పాయింట్మెంట్తో బ్యాక్కి రావాలి అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఒకటేంటంటే అండి, మీరు 100% పెడితే ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడు సక్సెస్ ఫెయిల్ రెండు ఉంటాయి. అందరూ సక్సెస్ అయితే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటుందండి? సో ఆబ్వియస్గా క్రైటీరియా ఆబ్వియస్గా. సో నేను అదే అనుకొని వెళ్ళాను. ఫెయిల్ అయితే ఒక లెసన్ ఉంటుంది నాకు, సక్సెస్ అయితే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయగలను, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్లోర్ చేసి వస్తాను. నెక్స్ట్ టైం నన్ను నేను ఎలా స్ట్రెంగ్త్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకుంటాను. సక్సెస్ అయ్యాను అనుకోండి, నేను ఐ కెన్ ఇన్స్పైర్ అదర్ ఉమెన్ కదా. సో ఆ మోటోతో వెళ్ళాను నేను. సో మరి ఇది పేజెంట్ అనేది అంటే ఒకళ్ళిద్దరితో కాదు కదా. సో మరి అసలు ప్రాసెస్, ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, ఫిల్టరేషన్ ఎలా జరిగింది, ఫైనల్గా అంటే ఒకళ్ళకే కదా క్రౌన్ వచ్చేది. సో మరి ఎలా అంటే యాక్చువల్లీ క్రౌన్స్ వచ్చేసి వాళ్ళు లైక్ ఎలా జరిగింది అంటే యాక్చువల్గా ఈ ప్రాసెస్ వచ్చేసి విండోస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఏసీటీసీ వాళ్ళు కలిసి మా ఫౌండర్స్ గోపీనాథ్ రవి, హూ ఈస్ అ మోడల్, యాక్టర్ అండ్ మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్, అండ్ శర్వనన్ వాసు, హీస్ అ బిజినెస్ మ్యాన్, వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ ని స్టార్ట్ చేశారు. దే ఆర్ ద ఫౌండర్స్. వాళ్ళు ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో ఆడిషన్స్ కండక్ట్ చేశారు. అమాంగ్ 760 కంటెస్టెంట్స్, ఆడిషన్స్ లో 760 కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళు ఓన్లీ 60 పీపుల్ ని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు అంటే మీకు హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ నుంచి మిసెస్ కేటగిరీలో వీ వర్ లైక్ ఆల్మోస్ట్ 18 members వర్ దేర్ ఎట్ దట్ టైమ్. సో బట్ ఓన్లీ మేము 7 members వెళ్ళగలిగాము ఫైనల్స్ కి, అండ్ ఐ వన్ ద టైటిల్ ఫర్ హైదరాబాద్. సో ఇది ప్రాసెస్ లో ఏం జరిగిందంటే, ఈ 60 members ని మళ్ళీ వాళ్ళు ఫైనల్స్ కి తీసుకొని వెళ్ళిన తర్వాత మాకు 3 months ఆఫ్ టైం వచ్చింది. యాక్చువల్లీ ఎప్పుడో జరగాల్సిన ఈవెంట్ కొంచెం 3 months టైం గ్యాప్ దొరికింది, డిలే అవ్వడం. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. బికాస్ ఆల్రెడీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ వేరే అదర్ పేజెంట్స్ లో పార్టిసిపేట్ చేసి వేరే వేరే టైటిల్స్ విన్ అయిన వాళ్ళు. నాకు ఫస్ట్ పేజెంట్, సో ఐ వాజ్ లిటిల్ బిట్ నర్వస్ డెఫినెట్ గా. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం కదా అని. సో ఈ 3 months ఆఫ్ టైం ని నేను మాక్సిమం యూటిలైజ్ చేసుకున్నాను. అయితే యాక్చువల్గా ఏంటంటే ర్యాంప్ వాక్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు, బట్ కాకపోతే ఏంటంటే అంటే క్లాతింగ్ విషయానికి వచ్చినా కూడా కొంచెం వెస్ట్రన్ వేర్ కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. మనకి అవి ఒక్కోసారి కంఫర్టబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అంతమంది ముందు ఆ లైట్స్లో అలాంటి ర్యాంప్ మీద నడవాలంటే కొంచెం అది అంటే డిఫికల్ట్ థింగ్, ఎంత మనం ప్రాక్టీస్ చేసినా కూడా. సో మరి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? దట్ ఈస్ ద ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఎగ్జాక్ట్లీ అండి, చాలా ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకు అంటే యూజువల్గా మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మన్ని ఒక కైండ్ ఆఫ్ వేర్ లోనే, అంటే ఇలా ఉండాలి అలా ఉండాలనే ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ లో ట్రెడిషనల్ ఇదిలో ఉంటాం మనము. బట్ నేనేమంటానంటే డ్రెస్ అనేది మన క్యారెక్టర్ ని డిజైన్ చేయదండి 100%. మనం బట్ మనం అంటే మనం వేసుకునే డ్రెస్ మనకి కంఫర్ట్ ఉంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనేది నా ఫీలింగ్. నేను నా ప్రొఫెషన్, నేను వర్క్ చేసేది ఐటీ ప్రొఫెషన్లో. సో ఐ హ్యావ్ టు వేర్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. నేను మీటింగ్స్ అని నాకు ఐ హ్యావ్ టు గో అవుట్ విత్ మై టీమ్మేట్స్. సో నాకు అలవాటే. బట్ కమింగ్ టు మోడలింగ్, వెన్ ఇట్ కమ్స్ టు మోడలింగ్, ద బాడీ కాన్ డ్రెస్సెస్ విచ్ మనం ఏం వేసుకుంటామో దట్ డెఫినెట్లీ అవి మనకి అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. దానికి నేను 3 months నుంచి నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వేసుకుంటే ఎలా ఉంటాను, ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా కూడా. దాని వల్లే నేను ర్యాంప్ వాక్ కూడా అంత కాన్ఫిడెంట్ గా చేయగలిగాను. సో అది మన మైండ్ లో ఉన్నప్పుడు వీ కెన్ డూ ఇట్ అండి. అది దట్ ఈస్ మై ఒపీనియన్. అయితే ఒక పక్క మీరు ఇంతకుముందు నుంచి మనం మాట్లాడుకుంటే, ఒక పక్క ప్రొఫెషనల్ లైఫ్ కంఫర్ట్గా ఉంది, ఫ్యామిలీ లైఫ్ కంఫర్ట్గా ఉంది. ఇన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మధ్యలో ఆఫ్టర్ 10 మీరు చేసినా లేదంటే ఒక ఇదైనా కూడా ఒక పెయిన్ అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది యాక్చువల్గా, అంటే ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి. బట్ ఈ నోబుల్ కాజ్ ఒకటి దీనికి యాడ్ అయింది కాబట్టి, అంటే మన ద్వారా కొంతమంది అంటే పెళ్ళైన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అది కాకుండా కొంతమంది ఈ స్కిన్ అవేర్నెస్ అనే దానికోసం స్కిన్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తారు కదా. సో ఈ కాన్సెప్ట్ వలన ఆ పెయిన్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళారా, లేకపోతే ఇంకా అదర్ మోటోస్ ఏమైనా ఉంది దీనికి? అంటే మోటోస్ అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే నేను చెప్తున్నాను కదా, నాకు టీనేజ్ నుండి కూడా ప్యాషన్ ఉండింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎందుకు స్టాప్ అవ్వాలి అనేది, ఎవరైనా ఒక 10 మంది ఇన్స్పైర్ అయినా నా సక్సెస్కి ఒక మీనింగ్ ఉంటుందని నా ఫీలింగ్. అంటే ప్యాజెంట్కే రావాలని నేను చెప్పట్లేదండి, అది ఏదైనా కానివ్వండి ప్యాషన్, అది హిడెన్ ప్యాషన్ ఏదున్నా కూడా యూ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్, బీ ఆప్టిమిస్టిక్, రండి మీరు ట్రై చెయ్యండి. ట్రై చెయ్యకుండానే మీరు ఆ ప్యాషన్ చేయలేకపోయామనే రిగ్రెట్ క్యారీ చేయొద్దు అనేది నా ఫీలింగ్. సో నేను అనుకున్నది అదే, ఈ స్కిన్ అవేర్నెస్తో పాటు నేను ఎవరినైనా ఇన్స్పైర్ చేయాలి, ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ అండి. చాలా మంది అలా డిస్పరేట్గా ఉండి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేయలేక వాళ్ళు అలా ఉండిపోవడం అనేది, అంటే లైక్ ట్రై చేయండి అట్లీస్ట్. నాట్ ఓన్లీ దిస్ ప్యాజెంట్, బ్యూటీ ప్యాజెంట్కే రావాలని నేను చెప్పట్లేదు, మీ ప్యాషన్ ఏదైనా కావచ్చు, ట్రై చేయండి, మీ 100% ఇవ్వండి. దట్ ఐ వాంట్ టు
Convey to కన్వే the ఎస్ కన్వే టు ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ అండి. ఎస్. అయితే యాక్చువల్గా ఇలాంటి బ్యూటీ పేజెంట్స్లో ఏంటంటే నాట్ ఓన్లీ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ అంటే మామూలు మన అపియరెన్స్ ఇదంతా ఒకటైతే, సెకండ్ థింగ్ ఏంటంటే ఎలా మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన వ్యక్తిత్వం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. దెన్ ఓన్లీ వీ వన్ ద టైటిల్ కదా. సో మరి దీనికి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎదురైనాయి, మీ సమాధానాలు వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అయ్యి ఎలా జరిగింది అది? అంటే యాక్చువల్లీ అక్కడ క్వశ్చన్స్ వచ్చేసి టాప్ 10 వాళ్ళకి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడిగారు అంటే లైక్ ఉమెన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అడిగారు. ఇట్స్ లైక్ అంటే క్వశ్చన్ అంటే లైక్ కెన్ యూ ప్లీజ్ డిఫైన్ ద బ్యూటీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని. సో నేను ఎలా చెప్తాను అంటే బ్యూటీ అనేది ఇట్స్ నాట్ అ థింగ్ విచ్ ఈస్ స్పెసిఫిక్ టు అ పర్సన్ అండి. ఎవ్రీ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్, ఎవ్రీ పర్సన్ ఈస్ బ్యూటిఫుల్. నా ఒపీనియన్ ఏంటి అంటే ద లిటిల్ థింగ్స్ వాట్ వీ డూ, like taking care of kids is also a beautiful thing and like what I feel inside is like whatever you do you will be beautiful. Every person has own beauty inside. So adi ela reflect chestamu anedi mana meeda depend ayi untundi. So that is the answer I have given over there. Okay. So yeah, they are very much happy with that and they are accepted it and they you won the crown. Yes. And not only on the specific question and actually ee journey lo ee 3 months of time lo maaku chaala contents creations kaani and we have so many Zoom sessions. మమ్మల్ని 3 months లో చాలా ప్రిపేర్ చేశారు. ఇవన్నీ కూడా మాకు జడ్జ్మెంట్ కి యూజ్ అయ్యాయి. దే హ్యావ్ అబ్జర్వ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మాకు పాయింట్స్ ఇవ్వడం కానీ, సో టాప్ స్కోర్స్ ఇవ్వడం కానీ, అలాగే లక్ష్మీ ఫౌండేషన్ తో కూడా మేము వర్క్ చేసాము. సో వాలంటీర్స్ గా వర్క్ చేసాము. సో ఫండ్ రైజింగ్ కూడా చేసాము. దట్ ఎస్పెషల్లీ యాస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ దట్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ద స్కిన్ డొనేషన్ అండ్ ఆల్. ఎస్పెషల్లీ ఫర్ యాసిడ్ అటాక్ ఉమెన్ వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఫర్ దట్. సో వాళ్ళ కోసం మేము ఫండ్ రైజింగ్ కూడా చేసాము. సో ఈ జర్నీలో ఐ హావ్ లెర్న్డ్ ఏ లాట్. అంటే ఐటీ కెరియర్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది డిఫరెంట్ అండి, డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ డిఫరెంట్ వరల్డ్ యాక్చువల్లీ. సో లైక్ సో ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సో అయితే మీకు శ్రియా క్రౌన్ అనేది చేశారు కదా, సో మరి ఆ టైంలో ఎలా అనిపించింది ఆ అవార్డ్ విన్నింగ్ మూమెంట్స్ కానీ అదంతా కూడా? మీరు అన్నట్టే ఈ బ్యూటీ పేజెంట్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే ఆ గ్రాండ్ ఇయర్ ఎక్కడ వేరే అట్లా ఎక్కడ కనిపించదు మనకి యాక్చువల్గా. సో టోటల్గా లైట్స్ కానీ అక్కడ ఉండే ఈ వైబ్రేషన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా సార్. మరి గెలిచినప్పుడు శ్రియా మీకు ఆ క్రౌన్ వేర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? యా, యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ మూమెంట్ వెన్ ఐ వన్ ద క్రౌన్ ఫ్రమ్ హైదరాబాద్, ఎస్పెషల్లీ ఫ్రమ్ మై స్టేట్. ఐఎమ్ రిప్రజెంటింగ్ అవర్ స్టేట్ అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ గెలవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ మై వర్డ్స్. యాక్చువల్లీ నేను వర్డ్స్లో కూడా చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐ హ్యావ్ గాట్ ద సేమ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ మై ఫ్యామిలీ అండ్ మై టీమ్మేట్స్, నా ఫ్రెండ్స్ కానీ ఎవ్రీ వన్ స్టిల్ దే ఆర్ హ్యాపీ బికాస్ నా ప్యాషన్ తెలిసిన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అందరూ కూడా యూఎస్లో అలా సెటిల్ అయ్యి ఉన్నారు నా ఫ్రెండ్స్. దే ఆర్ వెరీ హ్యాపీ. లైక్ ఒక విన్నింగ్ మూమెంట్ అనేది ఈవెన్ దే అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే యు ఆర్ ఇన్స్పైరింగ్ అదర్స్. సో క్రౌన్ విన్ అయిన దానికంటే కూడా నాకు ఈ వర్డ్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ ఇన్స్పిరేషన్ అనేది అందరికీ మనం ఇవ్వాలి అంటే లైక్ ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ కదా. సో అండ్ శ్రియా ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆమె కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆమె కెరీర్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో అక్కడతో ఆగిపోకుండా వెళ్ళిన తర్వాత మిగతా హీరోయిన్స్ లాగా కాకుండా షీఈ్ డూయింగ్ నో ఆల్సో. సో మరి ఏం మాట్లాడారు ఆమె అంటే ఎస్పెషల్లీ ఇది అనేది ఒక డిఫరెంట్ పేజెంట్ కదా. సో మరి దాని గురించి మీతో అంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఏం షేర్ చేసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? అంటే లైక్ యాక్చువల్లీ అమీ జాక్సన్ అండ్ శ్రేయా ఇద్దరు వచ్చారు అండి. సో దిస్ ఈస్ ఫర్ మిస్ కేటగిరీ పీపుల్కి అమీ జాక్సన్ క్రౌన్ చేశారు అండ్ శ్రేయా శరణ్ వచ్చేసి మిసెస్ కేటగిరీ వాళ్ళకి క్రౌన్ చేశారు. సో తను అంటే షీ వాజ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దైర్ బౌండరీస్ అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ లైక్ దిస్. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో షీ స్పోక్ ద సేమ్ యాక్చువల్లీ, తను అదే కన్వే చేశారు అక్కడ కూడా. ఐ కెన్ సీ సో మెనీ బ్యూటిఫుల్ ఉమెన్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ బౌండరీస్, వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసి ఇలా రిప్రజెంట్ చేయడం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విన్ అవుతామా లేదా పక్కన పెట్టేస్తే ఆ ర్యాంప్ మీద ఆ కాన్ఫిడెన్స్ తో మ్యారీడ్ ఉమెన్ వాక్ చేయడం అనేది దట్ వాస్ ద వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ అండి, బ్యూటిఫుల్ మూమెంట్ యాక్చువల్లీ. అయితే సో మీరు అంటే
దీనికి వెళ్ళాలని ఫిక్స్ అవ్వడం, తర్వాత మీ ట్రాన్స్ఫర్మేషన్ మేక్ ఓవర్ ఇదంతా ఒక ఎత్తు. బట్ గెలిచిన తర్వాత దానికి ఉండే ఎప్రిసియేషన్స్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు కదా. సో ఎస్పెషల్లీ మీ పిల్లల దగ్గర నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే వచ్చింది? అంటే ఒక సూపర్ మమ్మీలా చూసారా ఎలా? ఆబ్వియస్లీ మా పాప అయితే నేను వచ్చిన తర్వాత క్రౌన్ తను తీసేసుకొని లైక్ షీ వాజ్ వేరింగ్ ద క్రౌన్ అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ. లైక్ టీవీలో చూడటమే కానీ లైక్ ఎప్పుడు కూడా ఇలా వాళ్ళు చూడలేదు కదా. అండ్ బాబు కూడా ఈస్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా పిల్లలు కూడా దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లైక్ మీ మదర్ ఇలా విన్ అయ్యారంట కదా అని అడుగుతుంటే ఈవెన్ వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ దేర్ మదర్. మీ గురించి చాలా ఆర్టికల్స్ అనేవి వచ్చినాయి, చాలా పేపర్స్ వాటన్నిటిలో. మరి ఆ పేపర్ కటింగ్స్ అవన్నీ ఎలా ఒక ఆల్బమ్ లాగా చేసుకున్నారా లేకపోతే? యా మా మదర్ ఇన్ లా చేశారండి. మా అత్తయ్య గారు తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను మొత్తం పేపర్ కటింగ్స్ అన్ని తీసి కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి తన ఫ్రెండ్స్ కి చూపించడం కానీ. అండ్ తను కూడా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో తనకి తెలుసు. ఈవెన్ మై మదర్ ఈజ్ ఆల్సో హెడ్ మిసెస్. సో మా పేరెంట్స్ కానీ మదర్ ఇన్ లాస్ కానీ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళకి తెలుసు అంటే వర్కింగ్ ఉమెన్ గా సెకండ్ కెరియర్ ని స్టార్ట్ చేయడం అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. సో దే వర్ వెరీ హ్యాపీ. అండ్ యా సో అంటే దీన్ని మొత్తానికి మీకు బ్యాక్ బోన్ అంటే మీ హస్బెండ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నో అని చెప్తే ఇక్కడ దాకా ఉండదు జర్నీ కదా. సో మరి ఆయన ఏం చెప్పాడు అంటే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా? అంటే తను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్ళు, లైక్ టైటిల్ వస్తుందా రాదా పక్కన పెట్టేసే, గివ్ యువర్ 100%. అండ్ తను చేసిన సపోర్ట్ ఎంత లైక్ ఎలా చెప్పాలి అంటే ఆఫ్టర్ 10 o'clock నేను ఐ యూస్ టు ప్రాక్టీస్ మై ర్యాంప్ వర్క్ బై సీయింగ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చేసేదాన్ని. అప్పుడు మా కిడ్స్ని తనే చూసుకునేవాళ్ళు, పాపని పడుకోపెట్టడం కానీ అలా. బికాజ్ నాకు ఆ టైంలో యూజువల్గా కిడ్స్ పని ఉంటుంది కదా. సో హీ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ ఇది విన్ అయిన తర్వాత తన హ్యాపీనెస్ తను ఒకటే చెప్పారు, ఐ నో అబౌట్ యూ, నువ్వు ఏదైనా 100% పెడితే డెఫినెట్గా వస్తుంది అని అండ్ ప్రూవ్ చేసి చూపించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పారు. అండ్ తను కూడా డాక్టర్ యాక్చువల్గా. తను డాక్టర్ అవడం తన సర్కిల్ నుంచి కూడా చాలా అప్రిషియేషన్స్. సో హీఈస్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. డాక్టర్ అవడం అనేది కూడా మీకు ప్లస్ అయినట్టుంది. ఎందుకంటే ఆయనకి కూడా తెలుసు కదా, అంటే ఈ స్కిన్ అంటే ఈ యాసిడ్ అటాకర్స్, యాసిడ్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పెయిన్ అనేది ఆయన కూడా ఎప్పుడన్నా చూడడానికి వాళ్ళ ప్రొఫెషన్ కి దగ్గరగా ఉండేది కదా. సో అది కూడా మీకు ఒక చిన్న ప్లస్ అయినట్టు ఉంది. అండ్ తను ఒకటి అంటే తను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్పారు అండి, నువ్వు ఇప్పుడు ఐటీ కెరియర్ లోనే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు అండ్ దిస్ ఈజ్ అనదర్ కెరియర్, ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ న్యూ థింగ్, మనకు అలవాటు లేని పని. సో నువ్వు ఇవ్వగలవు అనే ఒక ఇది ఉంటే వెళ్ళు, లేదు అంటే లైక్ ఎందుకంటే తను నా హెల్త్ గురించి దాని గురించి మెంటల్గా కూడా నేను స్ట్రెస్ తీసుకుంటానేమో అని ఆలోచించారు. సో నేను వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, తను నా ఎఫర్ట్స్ చూసి తను ఇంకా సపోర్ట్ చేయడం, చాలా సపోర్ట్ స్టార్ట్ చేశారు. అంటే నేను 100% ఇవ్వడం తను చూసారు. సో అలా కూడా నా జర్నీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో మరి ఆఫ్టర్ దట్ అంటే ఇప్పుడు బ్యూటీ పేజెంట్స్ అనేవి ఏంటంటే అది కాజ్ ఏదైనా కూడా ఏంటంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఇలా వస్తూ ఉంటారు, వాళ్ళకి ఆఫర్స్ అనేవి అది యూజువల్ ప్రాసెస్ కదా. మరి ఈ మిస్సెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ 2024 హైదరాబాద్ గెలుచుకున్న తర్వాత మరి మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా తెలుగు నుంచి కానీ లేదా తమిళ నుంచి కానీ? తమిళనాడులో జరిగింది కాబట్టి ఆఫర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అంటే పర్టికులర్గా సిల్వర్ స్క్రీన్ సినిమా ఇండస్ట్రీ అని కాకపోయినా ఐమ్ గెటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ చెన్నై తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. బట్ నేను ఇంకా ఏమీ అంటే ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాను, బికాస్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఐటీ కెరియర్లో ఉన్నాను కదా. సో మళ్ళీ 100% దానికి దీనికి పెట్టగలనా అనేది ఒక చిన్న థాట్ ప్రాసెస్లో ఉన్నానండి. సో మోస్ట్లీ నేను లైక్ ఐ వాంట్ టు లైక్ యూటిలైజ్ ద ఆపర్చునిటీస్, బికాస్ ఐటీ కెరియర్ అనేది ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఆన్ ఇట్ ఎనీ టైమ్, బికాస్ ఐ have that skill set, and if I get a good opportunity to work with directors and all and silver screen వస్తే I just want to utilize them. ఇట్లా ఆ ఆపర్చునిటీ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక బిగ్ స్టెప్ ఏమవుతుందంటే అంటే మీ హస్బెండ్ అంటే బేసిక్గా ఇలాంటి పేజెంట్స్కి వీటికి సపోర్ట్ చేయడం ఒకటి, బట్ సినిమా ఇండస్ట్రీ గురించి రకరకాల మిత్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మరి దానికి ఆయనకు ఒక క్లారిటీ ఉందా, ఒకవేళ వస్తే కనుక వెళ్ళు అని చెప్పే ఉంటుంది? క్లారిటీ అంటే అండి యూజువల్గా మన కన్జర్వేటివ్ ఫ్యామిలీస్లో ఒక చిన్న బ్యాడ్ ఒపీనియన్ ఏంటి అంటే సిల్వర్ స్క్రీన్ అన్న మీడియా
చేయాలన్నా కొంచెం ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఇన్సైడ్ ఈజ్ ఏ ఫీల్డ్లో అయినా ఉన్నాయండి ఇవి, నాట్ ఓన్లీ ఇన్ మీడియా, నాట్ ఓన్లీ ఇన్ సిల్వర్ స్క్రీన్, కార్పొరేట్ ఫీల్డ్, ఏదో ఎక్కడైనా ఉన్నాయి. సో మనం ఎలా మూవ్ అవుతాం, ఎగ్జాక్ట్లీ ఇవి ఏంటి అంటే లైమ్ లైట్ లో ఉంటాయి, అటెన్షన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. ఎక్కడైనా ఉమెన్ కి ఉండేవి ఎక్కడైనా ఉన్నాయండి. సో మనం ఎంత మెచ్యూర్డ్ గా ఎంత డిలిగెంట్ గా మనం దాన్ని డీల్ చేయగలుగుతాము అనేది మన మీద డిసైడ్ అయి ఉంటుంది. సో మా హస్బెండ్ కి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే తను he's okay with that. He's okay with that. Okay. Yeah, he's okay with that. But that should be like, you know, కొంచెం dignified గా decent గా ఉండే roles kind of. I just want to do it. Okay. టాలీవుడ్ నుంచి వచ్చినా తమిళనాడు నుంచి వచ్చినా కూడా you are ready to take the career in the సినిమా ఇండస్ట్రీ యాక్చువల్గా. సో మరి ఇప్పుడు ఫర్దర్గా అంటే అప్పటి వరకు మీన్ వైల్ అంటే ఇది గెలిచారు బట్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేద్దాం అనుకుంటారంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు గెలిచారు కాబట్టి వర్కింగ్ ఉమెన్ కింద మీరు అన్నారు యాక్చువల్గా మోర్ వర్కింగ్ ఉమెన్ హ్యావ్ టు కమ్ టు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తే ఉపయోగం ఉంటుంది అన్నారు కదా. సో అవేర్నెస్ అన్నారు కదా. సో దానికి సంబంధించి ఏమైనా ఇన్స్టిట్యూట్ లాగా ఇలా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా లేకపోతే ఏమన్నా ఐ థింక్ అంటే యాక్చువల్లీ ఇప్పుడైతే అట్లా ప్లానింగ్ ఏం లేదు అండి. బట్ ఇన్ ఫ్యూచర్ అయితే నాకు ఒక మైండ్లో ఒక ప్లానింగ్ అయితే ఉంది. అంటే ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలానే ఈ ప్యాజెంట్ కానీ వాట్ ఎవర్ ద ప్యాషన్ ఏమన్నా ఉంటే కైండ్ ఆఫ్ బోటిక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒక డిజైనర్ థింగ్స్ ఓపెన్ చేసి ఐ జస్ట్ వాంట్ టు ఇన్స్పైర్ అదర్ ఉమెన్. వాళ్ళు వచ్చి నేర్చుకొని వాట్ ఎవర్ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ దే కెన్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ అని ఉంది. బట్ యా ఇట్ టేక్ సమ్ టైమ్ బికాస్ నాకు ఇప్పుడు కెరియర్ ఉంది అండ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్ ఇన్ దిస్ మోడలింగ్ యాజ్ వెల్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఎ లాట్ అండ్ ఒక 1 or 2 years తర్వాత ఐ విల్ థింక్ ఆఫ్ ద సేమ్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు స్కిన్ డొనేషన్ గురించి కూడా నేను కొంచెం అవేర్నెస్ ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నాను బికాస్ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. నాది ప్యాజెంట్ నేను విన్ అయిన తర్వాత చాలా మంది దే మెసేజ్డ్ మీ వాట్ ఈస్ ది స్కిన్ డొనేషన్ అండ్ ఆల్ అని. సో దీని గురించి కొంచెం ప్రమోట్ చేయాలనే థాట్ అయితే ఉంది. సో దానికైతే నేను అనుకుంటున్నాను అదైతే ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఆల్. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్. ఎస్ అయితే యాక్చువల్గా మీతో మాట్లాడిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే ఈ గోల్డెన్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ అనేది అంటే అవుటర్ బ్యూటీ ఇదంతా ఓకే బట్ ఇన్నర్ బ్యూటీ కూడా అంతే ఇదిగా ఉంటేనే దానికి మన క్రౌన్ కూడా ఇది. సో మీరు ఎంచుకున్న విధానం కానీ మీరు తీసుకున్న ఈ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అనే దాన్ని అదొక బౌండరీ లాగా ఆగిపోకుండా అక్కడి నుంచి మీరు ఇప్పటి వరకు వచ్చారు, ఇక్కడ వరకు ఆల్రెడీ విన్ కూడా అయ్యారు. సో ఫర్దర్గా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వస్తానంటున్నారు కాబట్టి మీకు ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక క్లారిటీ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రావాలని మంచి మంచి ఆఫర్స్ మీకు రావాలని. ఒక ఇప్పటి వరకు అంటే మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఏంటంటే జస్ట్ మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ ద ఇయర్, నెక్స్ట్ ఏంటంటే ఒక యాక్ట్రెస్ అని పరిచయం చేయాలని అనుకుంటున్నాం యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఇంటరాక్షన్ అలా ఉండాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ కెరీర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో అండి. యా ఎనీథింగ్ యువర్ ఫైనల్ వర్డ్స్ టు ఆడియన్స్ రిగార్డింగ్ ఆడియన్స్ అంటే లైక్ నేను ఒకటే చెప్తానండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇష్యూస్ వాట్ ఎవర్ మీరు ఎలాంటి వాటిల్లో ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్ జస్ట్ డూ ఇట్, అట్లీస్ట్ ట్రై ఇట్. ఆ రిగ్రెట్ అనేది లైఫ్లో క్యారీ చేయొద్దు అనేది నా మెయిన్ మోటో. అది ఇంకొకటి ఏంటంటే ఉమెన్కి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదని చాలా మంది అంటుంటే మనం వింటూ ఉంటాం. మీరు కొంచెం డిటర్మినేషన్తో మీరు స్టార్ట్ చేస్తే ఎవ్రీ హస్బెండ్ విల్ సపోర్ట్ అండి ఫర్ ష్యూర్. మనం కొంచెం స్ట్రాంగ్గా మనం స్టార్ట్ చేసి వాళ్ళకి చూపించగలిగితే మన హార్డ్ వర్క్ మనది మనం ఓకే తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అని వాళ్ళకి ఒక ఒపీనియన్ మనం క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ఇన్లాస్ అయినా హస్బెండ్ అయినా సపోర్ట్ చేస్తారు అనేది నా ఒపీనియన్ అండి. సో డెఫినెట్లీ మీ జర్నీ అయితే చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఇక నుంచి మరింత ఫ్లరిషింగ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.